అందరికీ నమస్కారం. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి తెలంగాణ ప్రజా సంక్షేమ రథసారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ను, ముఖ్యమంత్రి గారి పనితీరును, మంత్రుల పనితీరును, పిసిసి పనితీరును, ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు అభినందించడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. 2 ఏళ్లలో సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటూ ప్రతి ఎన్నికల్లో ప్రజలు కూడా అఖండ విజయాన్ని సాధించి పెట్టినందుకు మన అందరం కూడా గర్వపడే విధంగా ప్రజాపాలన ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి రానున్న మరొక 10 ఏళ్లు కూడా ఇదే ప్రజాపాలన ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు సంక్షేమ పథకాలను, పార్టీ యొక్క కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ముందుకెళ్లి ప్రజలకు వివరించే దాంట్లో అందరం కూడా ముందుండి ఇదే స్ఫూర్తితోని మనందరం కూడా పనిచేస్తే మరొక 10 ఏళ్లు ప్రజాపాలన తెలంగాణలో ఒక అద్భుతమైన పాలనగా ప్రజలకు అందించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏఐసిసి పెద్దలు రాష్ట్ర యొక్క పనితీరును అభినందించడం ఇది ఒక గర్వకారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దక్కిన గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో, సంక్షేమ పథకాలతో, సామాజిక న్యాయంతో ముందుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇవాళ పెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అభివృద్ధి చెందడం అనేది మనందరికీ దక్కిన గౌరవంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఏఐసిసి పెద్దలు ఇవాళ 2 ఏళ్ల ప్రజాపాలనను అభినందించడం మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 10 ఏళ్ల ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా పనిచేసి కాంగ్రెస్ జెండాను ఎత్తిపడదామని కూడా కోరుతూ నమస్తే. థ్యాంక్ యూ.